Hello everyone, myself Dr. Yadati Santosh Deepti. I am a consultant neurophysician in Pratima Hospitals, Kukatpalli. So neck pain ఉన్న వాళ్ళు కామన్గా అడిగే డౌట్ సర్వైకల్ కాలర్. కాలర్ పెట్టుకోవాలా, కాలర్ ఎంతసేపు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, స్లీపింగ్ టైంలో పెట్టుకోవాలా, ఇది కామన్గా వచ్చే డౌట్స్. నెక్ కాలర్ ఎలాంటి టైమ్స్లో అడ్వైస్ చేస్తాం? యూజువల్గా కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి సడన్గా బ్రేక్స్ ఏదైనా యాక్సిడెంట్ని అవాయిడ్ చేయడానికి అలా బ్రేక్ వేసినప్పుడు విప్లాష్ ఇంజురీ అంటాం, ఇలా ముందుకెళ్ళి ఇలా వెనక్కి వస్తుంటారు. సో అలాంటి ఇంజురీ జరిగినప్పుడు నెక్ పెయిన్ వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా సర్వైకల్ కాలర్ అడ్వైస్ చేస్తాము. సో అది అండర్ డాక్టర్ సూపర్విజన్, ఎన్ని రోజులు వాడాలి ఏంటి అన్నది డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ మేము అడ్వైస్ చేస్తుంటాము. హార్డ్ వాడాలా, సాఫ్ట్ వాడాలా, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ అడ్వైస్ చేస్తాము. అలా కాకుండా స్పాండైలోసిస్ ఉన్న వాళ్ళకు కూడా నెక్ పెయిన్ వస్తుంటుంది. సో వాళ్ళు ఎప్పుడు సర్వైకల్ కాలర్ వాడాలి? సో నెక్ పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు, లేదు నెక్ పెయిన్ నుంచి చేతికి కూడా పెయిన్ స్ప్రెడ్ అయినప్పుడు యూజువల్గా సాఫ్ట్ సర్వైకల్ కాలర్ సఫిషియెంట్గా సరిపోతుంది, అది యూజ్ చేస్తే సరిపోతుంది. హార్డ్ కాలర్ అంత అవసరం పడదు. సో సాఫ్ట్ కాలర్ కూడా కంటిన్యూస్గా డేస్ టుగెదర్ అడ్వైస్ చేయము, ఎందుకంటే కాలర్ అన్నది మోర్ దాన్ ఏ వీక్ యూజ్ చేస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. లైక్ ఒక్కొక్కసారి కండ కరిగిపోయి కండ తిన్నుగా అయిపోతూ ఉంటుంది, అండ్ స్పర్శ ప్రాబ్లం వస్తుంటుంది, అండ్ చుట్టూ ఉన్న కండరాలు బిగుసుకుపోతుంటాయి. సో ఇలాంటి స్టిఫ్నెస్కి, వీక్నెస్ రాకుండా, మజిల్స్ సన్నబడకుండా అవాయిడ్ చేయడానికి మేము 1 వీక్ కంటే ఎక్కువ సర్వైకల్ కాలర్ అడ్వైస్ చేయము. కొంతమందిని చూస్తుంటాము డేస్ టుగెదర్, మంత్స్ టుగెదర్ అలా కాలర్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో దట్ విల్ హ్యావ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏ ఉంటుంది. సో కాలర్ అన్నది సాఫ్ట్ సర్వైకల్ కాలర్ 1 వీకే అడ్వైస్ చేస్తాం. మోర్ దెన్ ఏ వీక్ అంటే అండర్ డాక్టర్ సూపర్విజన్, డాక్టర్ అడ్వైస్ని బట్టే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ త్రూ అవుట్ ద డే వాడాలా అంటే మనం యూజ్ చేసేది బేసిక్గా సర్వైకల్ కాలర్ ఇన్ కేస్ ఆఫ్ స్పాండైలోసిస్లో ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ మూమెంట్స్ని కంట్రోల్ చేయడానికి. ఇలా ఫ్లెక్స్, ఎక్స్టెన్షన్ అవుతున్నప్పుడు నెక్ మజిల్స్ స్ట్రెయిన్ అయ్యి స్పాండైలోసిస్ పెయిన్ ఎక్కువ అవ్వకుండా మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఎంత స్ట్రైట్గా నెక్ పెడదాం అనుకున్నా కూడా ఆ మూమెంట్స్ని మనం అవాయిడ్ చేయలేము. సో ఆ మూమెంట్స్ని లిమిట్ చేయడానికి మనం వాడాల్సింది సాఫ్ట్ సర్వైకల్ కాలర్. సో పర్పస్ అది కాబట్టి మరీ టైట్గా, మరీ లూజ్గా పెట్టుకోకుండా మన ఆ మూమెంట్స్ని అవాయిడ్ చేయగలుగుతుందా లేదా కాలర్ చూసుకోవాలి. డ్యూరింగ్ యాక్టివిటీస్ మనం ఆ కాలర్ యూస్ చేయడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందా లేదా చూసుకొని అలాంటి యాక్టివిటీస్ మాత్రమే కంటిన్యూ చేస్తూ కాలర్ యూస్ చేయాలి. మోర్ దాన్ 4 hours అయితే యూజువల్గా నెక్ చుట్టూ స్వెట్టింగ్ రావటం, అక్కడ మళ్ళీ దానికి ఇన్ఫెక్షన్ రావటం అలాంటివి అవాయిడ్ చేయడానికి 4 hours ఒకసారి కాలర్ రిమూవ్ చేసి మళ్ళీ తర్వాత యూజ్ చేయొచ్చు. యూజువల్లీ 6 to 8 hours సరిపోతుంది. స్లీపింగ్ టైంలో కూడా కొన్ని కేసెస్లో అడ్వైస్ చేస్తాం కంటిన్యూ చేయమని చెప్పి. డ్యూరింగ్ యాక్టివిటీస్ సర్వైకల్ కాలర్ యూజ్ చేస్తే సరిపోతుంది. త్రూ అవుట్ ద డే, త్రూ అవుట్ ద వీక్, కంటిన్యూస్ మోర్ దాన్ ఏ వీక్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. So meet your neurophysician to talk about your cervical collar. Thank you.